లాస్ట్ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం చూసుకుందాం బేస్డ్ ఆన్ రిడక్షన్ ఫంక్షన్స్. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే డిటర్మైన్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ సిస్టమ్ బై యూజింగ్ బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ రూల్ యూజ్ చేసుకొని ఈ బ్లాక్ డయాగ్రామ్ యూజ్ చేసుకొని మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది డిటర్మైన్ చేయాలి. ఫస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ అనేది ఇచ్చిండు. ఫస్ట్ దీంతో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, ఫస్ట్ మూవింగ్ ద బ్రాంచ్ పాయింట్ ఎహెడ్ ఆఫ్ ద బ్లాక్ ఇక్కడ ఉంది కదా. ఈ బ్రాంచ్ పాయింట్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఉంది. ఈ బ్రాంచ్ పాయింట్ అనేది లేకపోతే మనకు ఇది మెయిన్ తెలియాలి మీకు. ఇది మనకు సిస్టమ్ అనమాట. ఈ సిస్టమ్ అనేది ఇలా ఉంటే మనకు ఫార్ములా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి CF/R(s) = G((1+G((H)) into H((s)). ఇది మనకి ఇలా ఉండాలి సిస్టమ్. ఇలా ఉండేటట్టు మనము తెచ్చుకోవాలన్నమాట. ఒక బ్లాక్ డయాగ్రామ్ని ఇలా ఈ విధంగా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తెచ్చుకోవాలంటే ఇది సరిపోయింది. కానీ ఇక్కడ ఇది ఎక్స్ట్రా అనేది ఉంది. ఈ ఎక్స్ట్రా ఉండేది ఇక్కడ నుంచి ఈ బ్లాక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు మనకు కావాల్సిన దీని రూపంలో వస్తుంది కదా. అందుకని మూవింగ్ ద బ్రాంచ్ పాయింట్ ఏ హెడ్ ఆఫ్ ద బ్లాక్, ఈ బ్లాక్కి ముందు అనేది తీసుకొని వద్దాం. ఈ బ్లాక్కి ముందు తీసుకొని రావాలంటే చూడండి ఆరో మార్క్స్ పెట్టిన ఇక్కడి నుంచి ఇక్కడికి మనము తేవాలి అంటే మనకు ఇక్కడ ఫార్ములాస్ ఉంటాయి. ఇక్కడ ఇదంతా ఏ అనుకుంటే AG1, అప్పుడు ఏమైంది AG1, ఇక్కడ ఓన్లీ ఏ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇది మార్చాలంటే AG1 అంటే AG1, ఇక్కడ AG1 అనేది మళ్ళీ తీసుకోవాలి. AG1 తీసుకుంటే ఏమైంది, ఇప్పుడు నాకు ఓన్లీ ఏ రావాలి, ఇక్కడ అవుట్పుట్ ఏ రావాలంటే నేను అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఏముంది AG1 అనేది ఇన్పుట్ ఉంది. నాకు ఏ రావాలంటే ఏంది 1/G1తో మల్టిప్లై చేస్తే ఏ అనేది నాకు అవుట్పుట్గా వస్తుంది. అందుకని 1/G1 అనేది తీసుకున్నాం. 1/G1 అనేది తీసుకున్నాం అంటే ఇటు సైడ్కి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి 1/G1 అనేది యాడ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ముందుకు తీసుకొని వచ్చినప్పుడు 1/G అనేది వస్తుంది. 1/G ఇక్కడ నుంచి ఇక్కడికి పోతే ఓన్లీ G అనేది వస్తుంది. ఇదే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మారింది. ఇక్కడ 1/G1 అనేది యాడ్ అయింది, ఎందుకంటే G1 నుంచి అక్కడికి వెళ్ళింది కాబట్టి. G1 ఇది కంబైన్ ద క్యాస్కేడెడ్ బ్లాక్. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మీకు సిరీస్ ప్యారలల్ అనేది రెండు తెలియాలి. సిరీస్ అంటే ఏంది, ఇది ప్యారలల్. సిరీస్ అంటే ఇది ఒక లైన్ అనుకుంటే ఇక్కడ ఒకటి ఉంటుంది. అప్పుడు ఈ రెండు ఉన్నప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలంటే ఈ రెండు దాంట్లో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కదా, కాబట్టి మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమైంది G3/G1 అవుతుంది. G3 × 1 G3/G1. ఓకేనా, ఇలా అయింది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూద్దాం కంబైన్ ద ప్యారలల్ బ్లాక్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఎలా ఉంది, ఇది మనకు ప్యారలల్గా ఉంది. ఈ బ్లాక్ అనేది మనకు ప్యారలల్గా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు దీనికి ఏ బ్రాంచ్ పాయింట్స్ లేవు. ఇది రెండు ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్ అంటే రెండు టచ్ కాల, ఇది దూరంగా ఉంది, రెండు టచ్ కాదు కాబట్టి ప్యారలల్గా ఉంటే ఏం చేయాలి, ఇక్కడ సిరీస్లో ఉంటే మల్టిప్లై చేయాలి, అదే ప్యారలల్ ఉంటే ప్లస్ చేయాలి, సమ్ చేయాలన్నమాట. G2 + G3/G1 అని చేసినాం. ఓకేనా, G2 + G3/G1 ఇంటూ ఇంకేముంది ఇక్కడ CF(s) ఉంది. CF(s) రాసిన ఎలిమినేటింగ్ ద నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు మనకు ఇది ఎలా ఉంది, మనకి ఏదైతే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలో ఆ సిస్టమ్ మాదిరి ఉంది. ఇలా ఉంది కాబట్టి చూడండి ఇలా ఉంది. అప్పుడు G((1+G((H)) into H((s)). G((s) అంటే ఇది, H((s) అంటే ఇది. ఇక్కడ G((s) అంటే ఏముంది G1, అదే H((s) అంటే ఓన్లీ H. G((s) అంటే G1, H((s) అంటే H. ఇప్పుడు దీన్ని చేద్దాం. G((s) ప్లస్లో G1 ప్లస్ G((s) ప్లస్లో G1 ఇంటూ H((s) ప్లస్లో H. ఓకేనా, ఇది మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే దీని మొత్తం దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన దీని మొత్తం బదులు కదా R((s) అనేది ఉంటుంది ఇన్పుట్, CF(s) అనేది కామన్ అవుట్పుట్. ఇక్కడ ఇది మిగిలింది, ఇక్కడ మనం ఇప్పుడు కనుక్కునేది మిగిలింది. ఇప్పుడు ఈ రెండు మనకి ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి, అంటే స్ట్రైట్గా ఉన్నాయి, ప్యారలల్లో లేవు. సిరీస్లో ఉంటే ఏమని చెప్పినా మల్టిప్లై చేయాలని చెప్పిన, అంటే రెండు మల్టిప్లై చేద్దాం. G1/1+G1 into H ఇంటూ G2 + G3/G1. ఇప్పుడు ఇక్కడ LCM ఎంత G1 LCM, G1 into G2 ఇంకా G3 అనేది మిగిలింది. ఈ G1 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది, G1 G2 + G3/1 + G1 into H అనేది మిగులుతుంది. ఇది మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇక్కడ అర్థమైంది కదా. LCM G1, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. G1 into G1 G2. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు 1 into G3/G1. ఓకేనా, ఇలా అనేది మనం రాస్తాం. ఇది మనకు ఈ క్వశ్చన్కి వచ్చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.